సార్ చాలా రేడియోస్ కనిపిస్తున్నాయి, వాటి గురించి ఏమైనా కాస్త. రేడియో మనకి ఒక విప్లవం అండి. కమ్యూనికేషన్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరవేయాలంటే మన స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న టైంలో రేడియో చాలా ఇంపార్టెన్స్ అండి. అందుకని నా దగ్గర పాతకాలం నాటి రేడియోలన్నింటినీ కూడా నేను సేకరించానండి. ఇందులో వాల్వ్ రేడియోస్ ఉన్నాయి, లైసెన్స్డ్ రేడియోస్ కూడా ఉన్నాయండి. లైసెన్స్డ్? అవునండి. అంటే రేడియో ఉండాలంటే లైసెన్స్ ఉండాలండి తప్పనిసరిగా. లైసెన్స్ అంటున్నారు, లైసెన్స్ దేనికి సార్ రేడియోకి? ఇప్పుడు మనకి కారు కానీ బైక్ కానీ ఉండాలంటే లైసెన్స్ ఉండాలి కదండి. అవునండి. అదేవిధంగా రేడియో ఉండాలంటే మనకి స్వాతంత్రానికి పూర్వమే లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి. కొనేటప్పుడే రేడియోకి లైసెన్స్ చేయించుకోవాలండి. ఓకే. లైసెన్స్ లేకపోతే రేడియో అసలు మనం యూజ్ చేయకూడదండి, చట్టరీత్యా నేరం. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీసులు మనం తీసుకెళ్లి లోపల వేస్తారండి. సైకిల్కి లైసెన్స్ ఉండాలా, అదేవిధంగా ట్రైసైకిల్కి లైసెన్స్ ఉండాలా, బఫెలో బులక్ కార్ట్కి లైసెన్స్ ఉండాలండి. ఇదిగో మీరు చూస్తున్నది రేడియో లైసెన్స్ అండి. రేడియో లైసెన్స్ ఒక పాస్బుక్ లాగా ఉందండి. దీన్ని పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ ఈ రేడియో లైసెన్స్ ని ఇష్యూ చేశారండి. ఈ రేడియో లైసెన్స్ రేడియో కొన్నప్పుడు రేడియోతో పాటే మనం లైసెన్స్ ఇస్తారండి. ఈ విధంగా ఏడాదికి ఒక్కసారి ఈ రేడియో లైసెన్స్ని పోస్ట్ ఆఫీస్కి పట్టుకెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలండి. రెన్యువల్ చేయించుకోకపోతే చట్టరీత్యా నేరం, పోలీసులు మనల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారండి. అసలు రేడియోకి లైసెన్స్ ఉండడానికి కారణం ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటప్పుడు మన స్వాతంత్రోద్యమకారులు రేడియో ద్వారా సందేశాలు పంపించేవారండి, అంటే సందేశాలు పంపేవారు. అందుకని బ్రిటిష్ ప్రభుత్వం దీని మీద ఆంక్షలు విధించి రేడియో లైసెన్స్. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1972-73 వరకు కూడా రేడియో ఉండాలంటే లైసెన్స్ ఉండాలండి. ఇవన్నీ కూడా లైసెన్స్డ్ రేడియోలేనండి. ఇవన్నీ చాలా వరకు లైసెన్స్డ్ రేడియోలే. ఇది హెచ్ఎంవి రేడియో అండి, ఇజ్ మాస్టర్స్ వాయిస్ అండి కంపెనీ. 1932 రేడియో అండి. 32 లోపలన్నీ కూడా వాల్వ్స్ ఉంటాయండి. వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ ద్వారా ఈ రేడియో పనిచేస్తుందండి. ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా? చాలా వరకు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి. ఇవి రిపేర్ చేసేవారు అక్కడక్కడ ఉన్నారు, ఏదన్నా రిపేర్ అయితే ఈ పని చేస్తూ ఉన్నాయండి. ఇది హెచ్ఎంవి, ఇది కూడా పాతకాలం నాటి రేడియో అండి, ముర్ఫీ రేడియో అంటారండి. ఇది ఫిలిప్స్ రేడియో అండి. ఇది ఫిలిప్స్, చూడండి ఎంత పెద్దది ఉందో, ఇక్కడి నుంచి అంత వరకు పెద్ద రేడియో. రేడియో అనేది ఒక స్టేటస్ ఆ రోజుల్లో. పాతకాలం అంటున్నారు, ఇక్కడ చూస్తే యూఎస్బి ఉంది. ఇది నేను సేకరించేసరికి ఇది అమ్మిన ఆయన మెకానిక్. ఆయన ఏంటంటే అప్పుడు యూఎస్బి సిస్టమ్ వస్తే యూఎస్బి దీనికి అటాచ్ చేశారండి, అప్డేట్ చేసుకున్నాడు అంతే తప్ప ఇది రేడియోతో స్వతహాగా వచ్చిందేం కాదు. ఇది కూడా ఈ రేడియో చూడండి, ఈ రేడియో కూడా మీకు ఒకసారి, ఇది 1952 రేడియో అండి. ఇది చాలా ఫిలిప్స్, చాలా పాతకాలం నాటిది. మీకు దీని వెనక భాగంలో ఇందాక అన్నాను కదండి వాల్వ్స్ ఉంటాయని, ఆ వాల్వ్స్ నేను చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ చేసి ఉంది, ఇదండి వాల్వ్స్. ఇవి ఈ వాల్వ్ రేడియో అంటారండి. వీటి గురించే రెడ్ వాల్వ్స్ ఉంటే డబ్బులు వస్తాయి అది ఇదేనే అవన్నీ స్కామ్ అండి. దాంట్లో ఎవరు కూడా నమ్మొద్దండి. ఇప్పుడు ఏదో స్కామ్ అన్నారు కదా, వీటి గురించి కాస్త ఎడ్యుకేట్ చేస్తారా? ఇవి వాల్వ్స్ అంటారండి. ఈ లోపల వాల్వ్స్ ఒక్కొక్క రేడియోలో, పెద్ద రేడియోలో అయితే 12 వరకు ఉంటాయండి, 10 ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో, గడిచిన కాలంలో ఈ వాల్వ్లో రెడ్గా ఉంటాయి, రెడ్ మెర్క్యూరీ ఉంటుంది. ఆ రెడ్ మెర్క్యూరీ ఉన్న వాల్వ్స్ ఒక్కొక్కటి లక్షలో కోట్ల రూపాయల్లో విలువ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. అదంతా కూడా ఫేక్ అండి. ఎటువంటి లక్షలు రావు, ఎటువంటి కోట్లు రావండి. వీటిని ఎవరైనా సరే కొనడం కానీ అమ్మడం కానీ చేసి మోసపోవద్దండి. ఎందుకంటే ఇవి కేవలం రేడియోలో ఉండే వాల్వ్స్ అంతవరకు మాత్రమే. దీనికి లక్షల రూపాయలు ఎలాగ వస్తాయండి? ఇది చాలా మంది అమాయకులు, నేను మరి 25 సంవత్సరాల నుంచి సేకరిస్తూ ఉన్నాను. అమాయకులని వీళ్ళని ఎరగా వేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఈ విధంగా కొట్టేసే ప్రయత్నాలు అయితే కొంతమంది స్కామర్స్ చేస్తున్నారు. అదే అండి, మీకు అలాంటి కాల్స్ కూడా వచ్చాయని వచ్చాయండి చాలా మంది. నేను కలెక్షన్ చేస్తున్నాం కదా, ఇదే రెడ్ వాల్యూస్ ఉన్నాయి అవి ఇవన్నీ, అవన్నీ కూడా నమ్మొద్దని చెప్పేసి నేను వాళ్ళని తిరస్కరించానండి, తప్పు అని చెప్పేసి. అది వ్యూవర్స్ తెలుసుకొని ఇలాంటి స్కామర్స్ నుంచి బివేర్గా ఉండండి. ఇగో ఇక్కడ చూసారు కదా, ఇదన్నీ మనకి ఫస్ట్ టైం ఇండియాలో వచ్చినప్పుడు మాన్యువల్ గ్రామ్ఫోన్ అండి. వీటి రికార్డ్స్ అంటే ఇవ్వండి, పాటల రికార్డు. వీటిని మట్టితో తయారు చేస్తారు, మట్టి రికార్డులు అనేవారు. కింద పడితే పగిలిపోతాయండి, అందువల్ల మట్టి రికార్డులు అనేవారు. ఈ రికార్డులు ఇందులో క్యారీ చేసేవారండి. ఏదైనా దూర ప్రాంతాలకి
పట్టుకెళ్ళేటప్పుడు ఈ విధంగా పట్టుకెళ్ళేవారండి. ప్రత్యేకించి దీనికి ఒక బాక్స్, ఓకే. ఒక రికార్డులో ఒక పాట మాత్రమే వస్తుందండి, ఎక్కువ పాటలు రావండి, ఒకటే. ఓకే. ఈ రోజుల్లో ఈ రికార్డులన్నీ కూడా చిన్న చిప్పులో చాలా చాలా పాటలు వస్తున్నాయండి. అవునండి సార్. ఇది వర్కింగ్ కండిషన్లోనే ఉందా? పనిచేస్తుందండి. ఓకే. ఇది పూర్తిగా కరెంటు లేకుండా మాన్యువల్గా పనిచేస్తుంది. మాన్యువల్గా. దీన్ని ఒకసారి ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తానండి. ఈ విధంగా ఈ రికార్డు ఉంటుంది కదండి, దీనికి కీ ఇవ్వాలండి. కీ మనం చిన్నప్పుడు పిల్లలకి కార్లు బొమ్మలు కొంటాం కదండి, కీ ఇచ్చినప్పుడు ఈ విధంగా కీ ఇవ్వాలండి. కీ ఇచ్చిన తర్వాత ఇక్కడ గేర్ ఉంటుందండి, ఈ బటన్ ఇలా ఆన్ చేస్తే రికార్డు తిరుగుతుందండి. రికార్డు తిరిగినప్పుడు ఇక్కడ రికార్డుకి సంబంధించినటువంటి ఇక్కడ చిన్న నీడిల్ ఉంటుందండి, ఆ నీడిల్ని రికార్డు మీద పెడితే పాటలు వస్తాయండి. ఇది మరలా మనం దీన్ని గేర్ ఇలాగా ఆపేస్తే రికార్డ్ ఆగిపోతుంది. దీనికి మొత్తం ఇక్కడ ఒక చిన్న నీడిల్ ఉంటుందండి, పిన్ను. ఈ పిన్నులోనే మొత్తం రికార్డు పనిచేస్తుందండి. ఈ పిన్ అరిగిపోతూ ఉంటుందండి, అరిగిపోయినప్పుడల్లా ఈ పిన్ చేంజ్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా దీన్ని ఏంటంటే అరిగిపోయినప్పుడు పాట రాదండి. అరిగిపోయినప్పుడు పాట చూసారు, మనం మాట్లాడితే అరిగిపోయిన రికార్డులో మాట్లాడుతున్నాం అంటారు కదా, ఆ సామెత దీని నుంచి వచ్చిందండి. అంటే వచ్చిందే వస్తూ ఉంటుందండి, ఇంకా వచ్చిందే వస్తూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుందండి. అటువంటిప్పుడు కొత్త పిన్ మార్చాలా, రికార్డు కూడా ట్రాక్ అరిగిపోయినా ఆ విధంగా వస్తుందండి. ఇది హెచ్ఎంవి కంపెనీకి చెందినటువంటి ఇజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్ఫోన్ ప్లేయర్ అండి. దీని వయసు 1970 అండి, 70 ప్రాంతం నడదండి ఇది. దీని తర్వాత మనకి కరెంట్ రికార్డ్స్ వచ్చేసాయండి, కరెంటుతో వచ్చినటువంటి ప్లేయర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇవి చూసినట్లయితే కరెంటుతో పనిచేస్తుందండి. ఇది మీకు పేపర్ రికార్డ్ అండి, ఇందాక మీకు చూపించాను, అది మట్టి రికార్డ్ అన్నాను, 78 RPM. ఇది ప్లాస్టిక్ రికార్డ్లా ఉంటుందండి, ఇది పడినా పగలదండి. ఇది 33 RPM, 45 RPM ఉంటుందండి. ఇది చాలా అరుదైనటువంటి పేపర్ రికార్డ్ అండి. ఇది 1954 నాటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాయిస్ అండి ఈ రికార్డు. దీన్ని ఈ విధంగా రికార్డ్ చేశారండి. మీకు ఇంకొక ప్లేయర్ చూపిస్తాను. ఇది మేడ్ ఇన్ USA ప్లేయర్ అండి. దీంట్లో పాటలు ఏ విధంగా వస్తాయో ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇది గ్రామ్ఫోన్ ప్లేయర్స్ అండి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి టెక్నాలజీ వచ్చింది, గ్రామ్ఫోన్ తర్వాత టేప్ రికార్డ్స్ వచ్చాయి. టేప్ రికార్డ్స్ కూడా అయిపోయిన తర్వాత సీడీలు వచ్చాయి, తర్వాత డివిడీలు వచ్చాయి, తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చాయి, తర్వాత అంతా ఇప్పుడు మొబైల్. పాటలన్నీ కూడా మొబైల్ అయిపోయినాయి. ఇందులో సీడీ వేసుకోవచ్చండి, ఇక్కడేమో టేప్ రికార్డ్ కూడా, టేప్ కూడా వేసుకోవచ్చండి. 3 in 1 అండి. మేడ్ ఇన్ యూఎస్ఏ. ఇది 3 in 1 ప్లేయర్ అండి. 3 in 1 ప్లేయర్ అండి. సీడీ, టేపు, గ్రామ్ఫోన్ 3 కూడా పనిచేస్తాయండి. 3 పనిచేస్తాయి. స్టిల్ వర్కింగ్ అండి.